2, 3 start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి హైదరాబాద్ నుంచి మీ మధ్యకి లైవ్లో వస్తున్నామండి. ఈ కార్యక్రమం మీరు మొదటిసారి చూస్తున్నారంటే ఈ కార్యక్రమం పేరు అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడియ. గెత్సెమనీ తోటలో యేసుప్రభు అంటాడు తన శిష్యులతో, ఒక గంట అయినను మీరు ప్రార్థించరా అని. సో ఆ మాటను తీసుకుని ఈ కార్యక్రమానికి పేరు పెట్టాం. మరి దేవుడు మహాకృప బట్టి ఇంచుమించు సంవత్సరము ఒకరోజు కూడా ఆపకుండా దేవుడు కొనసాగిస్తానికి కృప చూపిస్తున్నాడు. మరి ఎవరు ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా ఇంచుమించు కొన్ని వందల మందికి ప్రార్థిస్తానికి, వారిని దేవుని వైపు నడిపిస్తానికి దేవుడు కృప చూపించాడు. ముఖ్యంగా కోవిడ్ టైంలో, ముఖ్యంగా సెకండ్ వేవ్ అప్పుడు అనేక మంది బలహీనంగా ఉన్నవారు, మరణానికి సమీపంగా ఉన్నవారు, దేవుడు ఎవరు ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా అనేక మంది కోసం ప్రార్థిస్తాం. వారు స్వస్థత పొందుతాం, మేలు పొందుతాం, వారు ఆత్మీయంగా బద్దులుతాం, ఇంకనూ సజీవులకలో ఉంటాం. అది దేవుడు చూపించిన మహాకృపని దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యం వింటానికి సిద్ధంగా ఉన్నారా? మరి నాకు పాటలు పాడతాను రాదు, పాటలు అంత చక్కగా పాడను. మీరు చాలామంది అంటుంటారు మీ బ్రదర్స్ పాడుతుంటారు, మీరు పాడరా అని. లేదండి, నాకు పాటలు రావు. మీరు ఎవరన్నా పాడితే మీతో కలిసి నేను పాడతాను, కానీ ప్రత్యేకంగా పాటలు నాకు పాడతాం రాదు. కానీ దేవుడు ఇచ్చిన తలాంతులు బట్టి వాక్యం ఉపదేశిస్తాము. దేవుడు కృప చూపించాడు. తన కృప ప్రకారం ఈరోజు మీతో దేవుని మాటలు మీ మధ్యకి తీసుకొస్తాను దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ తెలియపరచండి. మీరు చాలామంది విసుక్కుంటున్నారు, ఎందుకు చెప్పనా, ఎక్కువసేపు వాక్యం చెప్తున్నారని. ఎందుకు విసుక్కోరు? ఎక్కువ జీతం ఇస్తారని. ఎందుకు మీరు విసుక్కోరు? మీ భార్య ఎక్కువ కూరలు వండారని. ఎందుకు విసుక్కోరు? మీ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయని. చూసారా, దేవుని వాక్యం అంటే మనం విసుక్కుంటున్నాం, ఆత్మీయంగా దిగజారిపోయాం. ఈరోజు చాలామంది మీరు 5 నిమిషాల ప్రసంగాలు, 1 నిమిషం ప్రసంగాలు, ఇంకా కొన్ని రోజులు ఉంటే 30 సెకండ్ల ప్రసంగాలు, 1 సెకండ్ ప్రసంగాలు ఉంటే ఏమన్నా చెప్పండి అంటుంటారు. ఏమండి, దేవుని వాక్యము కనీసం 1 గంట సేపు వినాలి కదా. 24 గంటల్లో 2 గంటలు 40 నిమిషాలు దేవుని సొమ్ము కదా. మినిమం 10% వేసుకున్నా సరే, ఏమండి, కనీసం 1 గంట సేపు దేవుని వాక్యం వినటానికి కూడా నువ్వు ఇష్టపడతలేదంటే నీ ఆత్మీయ స్థితి ఎంత భయంకరంగా ఉందని ఆలోచించుకో. చూడండి, వాక్యం వినటం వలన విశ్వాసం కలుగును అని ఉంది. వాక్యం చదువుతాం వలన కాదు, వాక్యము వినటం వలన. వాక్యం బోధించినప్పుడు ఇట్ ఈస్ అన్ అప్లికేషన్. ఏమండి, ఒక ప్రాక్టికల్గా పరిశుద్ధాత్ముడు వాక్యముని తాను మనకి బోధిస్తుంటాడు. కాబట్టి వాక్యాన్ని వినాలి. 1 గంట సేపు తీరిగ్గా దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం విన్నవాడు జీవితంలో స్థిరంగా ఉంటాం మనం చూడగలుగుతున్నాం. మరి మీ అందరికీ తెలిసినట్లు మాతో పాటు మా నాన్నగారు కూడా, జైపాల్ గారు, రోజు అనుదినం వాక్యం బోధిస్తున్నారు. లాక్డౌన్ అయిన దగ్గర నుంచి 2021 మార్చి నెల నుంచి ప్రతిరోజు ఆయన లైవ్ 9 గంటలకి కలవరి ప్రతిధ్వని అనే కార్యక్రమం ద్వారంగా మీ మధ్యకి వస్తున్నారు. మీరు చాలామంది అన్న మేము 9 గంటల లోపల ముగించండి, అయ్యగారు కార్యక్రమం వినాలంటే శాశక్తుల దాని లోపల ముగిస్తున్నాము. మరి ఏమైనప్పటికీ వినండి, దేవుని వాక్యం వినండి. నువ్వు వాక్యం వినేవాడివైతే స్థిరుడిగా ఉంటావు, నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే వాక్యము, దేవుని మాటలు మనకు సరైన తీర్మానాలు చేస్తానికి ఆశీర్వాదం ఉంటుంది. మీ అందరూ ఒక మాట చెప్పాలండి, నేను కానీ మా నాన్నగారు కానీ కుళ్ళిపోయిన కూర పెడతలేదు మీకు. ఏ రోజుకి ఆ రోజు దేవుని దగ్గర నుంచి మన్నా తీసుకొచ్చి మీకు లైవ్ వేస్తున్నాం. చాలామంది లైవ్ అని చెప్తూ పాత కార్యక్రమాలు వేస్తున్నారు. చూడండి, ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. పాత కార్యక్రమాలు కూడా వినటానికి బాగానే ఉంటాయి, కానీ పాత వాటికంటే మన్నా అనేది ఏ రోజుకి ఆ రోజు భుజించాలి, అంతేగాని దాన్ని నిల్వ ఉంచుకోకూడదు. అలాగే దేవుని వాక్యం అనే మన్నా మనకి దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడాలని ఆశిస్తుంటాడు. కాబట్టి కొన్నిసార్లు ప్రయాణాల వల్ల, మీటింగ్లు ఉన్న వల్ల నేను కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ రికార్డ్ చేసి వేయాల్సి వస్తుంది. దాని నిమిత్తం నన్ను క్షమించండి. బట్ నాకు దేవుడు సహాయకులు ఇస్తే, అలాగే లైవ్ సిస్టమ్
ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకుని ఒక టీమ్గా వెళ్తానికి బాగుంటుంది. కానీ మీ అందరు తెలుసు కదా, నేను నా భార్య కలిసి ఈ పరిచయలో సేవ చేస్తున్నాం. గతంలో కొంతమంది వచ్చారు, వారు దేవుని ద్వారా మేలు పొందారు, వారు వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది. కానీ దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతను ఎవరున్నా లేకపోయినా నమ్మకంగా అంతం వరకు చేయాలని తీర్మానం చేసుకొని ఎంత భారమైనా సరే ఈ పరిచయం కొనసాగిస్తున్నాం. మీ అందరికీ తెలుసు కదా, నాకు 3 బిడ్డలు. సో వారు చిన్నపిల్లలు. మరి దేవుడు మహాకృపను చూపిస్తూ మరి ఆ పిల్లల్ని వారిని చక్కపెట్టి మళ్ళీ లైవ్ కార్యక్రమం ఇస్తూ, మా ఇంట్లో ఎవరు పనులు ఉండరండి, అప్పుడప్పుడు సహోదరులు వస్తుంటారు. వారు పరిచయలో పాలు పొందుతున్నట్లు ఇంటిలో సభ్యుల్లాగిన వారు కూడా ఉంటాము. ప్రభు కృప చూపిస్తున్నాడు. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతారో చూద్దామా? నిన్న ప్రసంగం విన్నారా మీరు? పౌలు తిమోతికి చెప్పిన మాటలు విన్నారా? ఎంత చక్కగా పౌలు తిమోతికి తన కుమారుడు వలె బోధిస్తున్నాడు, చూసారా? మరి ఈరోజు ఏం చెప్తున్నాడో పౌలు మనం చూద్దామా? పౌలు చెప్పిన మాటలు తన మాటలు కావు, అవి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి మాట్లాడిన మాటలు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మతో రాయబడిన పుస్తకములతో పాటు పౌలు రాసిన ఉత్తరములు కూడా జీవగ్రంథములో ఉండటానికి, లేకపోతే పరిశుద్ధమైన బైబిల్లో ఉండటానికి దేవుడు అనుమతించాడు. పేతురు రాసినవి కానీ, మిగిలిన శిష్యులు రాసినవి కానీ 1-2 ఉంటాయేమో కానీ పౌలుకి చాలా ముఖ్యత్వం దేవుడు ఇచ్చాడు. కేవలం ఎందుకంటే తను దేవుని ఆత్మతో నింపబడి ఆ మాటలు తను జీవించి తన అనేక మందికి క్రీస్తునికి చూపించి తను రాశాడు. కాబట్టి ప్రభువే ఇన్ని శతాబ్దాలు అయినప్పటికీ, ఇన్ని తరాలు అయినప్పటికీ, ఇన్ని రాజ్యములు మారినప్పటికీ పౌలు రాసిన ఉత్తరముని దేవుడు మనకి చదువుతానికి ఈరోజు మనకి ఆ శ్లాఘ్యతను కలుగు చేశాడు. కాబట్టి మీరు చాలామంది చెబుతున్నారు, అన్న చదివితే అర్థం కావట్లేదని. సరే, మీకు అర్థం కాలేదని ఎవరో ప్రే కార్యక్రమం ద్వారంగా మీకు ప్రతిరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం, ఈ బైబిల్ స్టడీలా చేస్తున్నాం. మనం దీని ప్రకారం మన ప్రార్థన జీవితాన్ని స్థిరపరచుకోవాలని, ఒక క్రైస్తుడు ఎలా ఉండాలి, ఒక సంఘం ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, ఒక నాయకులు ఎలా ఉండాలి, కాపర్లు ఎలా ఉండాలి అని అనేక విషయాలు మనం ఇప్పటికీ చాలా విషయాలు ధ్యానించాం. మరి మీరు ఒకవేళ మిస్ చేస్తుంటే, మీకు సమయం ఉంటే, మీరు నేర్చుకోవాలని ఆశ ఉంటే మీరు పాత కార్యక్రమాలు చూడొచ్చు. కానీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతారో మనం చూద్దాం. దయచేసి అందరూ రండి, కూర్చోండి. దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళకముందు తల్ల ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నాయన ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలతో కూడి నీ వాక్యంని ధ్యానించే బాధ్యత అర్హత మాకు ఇచ్చి ఉన్నావు. అయ్యా, మేము ఎంత బలహీనమో నువ్వు ఎరిగిన వాడివి, మా స్థితిగతులను ఎరిగిన వాడివి, మా జీవిత విధంలో ఉన్న ఆలోచనను ఎరిగిన వాడివి. నీ యందు ఏది దాయదయ్యా, నీకు సమస్తము తెలుసు. మమ్మల్ని చూసినప్పుడు మా పాపమును కానీ, మా దుర్మార్గతనమును కానీ, మాలో ఉన్న చెడును చూడొద్దయ్యా. నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా. మమ్మల్ని క్షమించు నాయనా. నీ సులువు చాటు నన్ను మరుగుపరచు ప్రభా. అయ్యా, నీ బిడ్డలకి నేను నీ వాక్యం చెప్తాను, నాకేం మాత్రం అర్హత లేదు ప్రభా. అయోగ్యుని నాయనా, నేను ఎరగిన వాడిగా మూర్ఖుడు వలె లోకములో జీవించి నన్ను నీ గొప్ప విస్తారమైన నీ ప్రేమను చూపించి, నీ కనికరంను చూపించి, అయోగ్యుని నన్ను ప్రభా నీ పరిశుద్ధమైన వాక్యాన్ని బోధిస్తానికి కావాల్సిన కృపను నాకు ఇచ్చిన్నావయ్యా. దాన్ని బట్టి నీకు ఎన్నో వందనములయ్యా. దేవా, ఈరోజు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు నాయన. నీ మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు 2 తిమోతి 15వ వచనం చూద్దాం. 2 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మరి నిన్న మనం ఇక్కడ ఆపివేశాము. ఈ భాగాన్ని చూసుకుని మనం ముందుకు వెళ్దాం. 2 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. మీ బైబిల్ మీరు కూడా చూడండి దయచేసి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు. వారిలో ఫుగెల్లు, హెర్మోగెనే అనువారున్నారు. చాలు. పౌలు ఎంతో బాధతో మాటలు రాస్తున్నాడు. ఎవరో వీరు తెలియదు కానీ, ఎందుకంటే బైబిల్లో వీరు ఎక్కడ రాయబడలేదు, ఇక్కడ తప్ప. ఫిగేలియు హెర్మియోజియనస్ అని ఉంది ఇంగ్లీష్లో. ఫిగేలు హెర్మోగియస్ అనే వ్యక్తి, వీరు ఆసియా అన్నప్పుడు టర్కీ ప్రాంతం అండి. అది ఏషియాలో, మన ఆసియా కాదు, అది టర్కీ ప్రాంతాన్ని ఆ రోజు వారు ఆసియా అనేవారు. ఈ టర్కీ ప్రాంతంలో పైన గ్రీస్ ప్రాంతం ఉండేది, కింద టర్కీ ప్రాంతం ఉండేది.
ఏమంటే మనం చూసినట్టయితే ఈ మాటలు మనం కొరింథీలో మనం చూడగలుగుతాం. కొరింథీ కానీ మనము అపోస్తలులు ఇంకనూ మనం వెళ్తే మనం చక్కగా అక్కడ ఆ మ్యాప్ని మనం పట్టుకుని మనం చూడగలవచ్చు. ఎందుకంటే పాత రోజుల్లో ఉన్న మ్యాప్ ఇప్పుడున్న పేర్లు వ్యత్యాసమైనవి. సో ఇక్కడ వీరిద్దరూ నన్ను విడిచిపెట్టారని ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఒక పరిచర్యలో ఒక సేవకుడి ద్వారంగా అనేక మంది మేలు పొందుతుంటామండి. చాలాసార్లు చాలామంది ఫోన్ చేస్తారు, ఎందుకని అయ్యారండి మా కుటుంబం సమస్య ఉంది, చీకటి శక్తులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, మరణం ఉంది, భయంకరమైన వ్యాధులు ఉన్నాయి అని అనేక మంది ఫోన్ చేస్తారు. ఆ మేలు పొందాక కొంతకాలం బాగుంటారు. దాని తర్వాత ఆ సేవకుడు కన్నీరు కార్చిన సేవకుని మర్చిపోతుంటారు, కన్నీరు కార్చి ప్రార్థించిన సేవకుని మర్చిపోతుంటారు. వారికి తెలుసు ఈ సేవకుడు ప్రార్థన చేశాక కార్యం జరిగింది, దేవుడు మా జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేశాడు, ఈ సేవకులు ప్రార్థన చేసే ఉద్యోగం వచ్చింది. కానీ ఏం చేస్తారంటే ఆ సేవకుడిని మర్చిపోతారు. ఎందుకంటే మనుషుడు మేలు అనుభవించాక మేలు ఎలా పొందామని జ్ఞాపకం ఉండదు. చాలాసార్లు చాలామంది అనుకుంటారు, నేను కూడా ప్రార్థన చేసుకున్నాను కదా, ఆయన కూడా ప్రార్థన చేశారు కదా, ఈయన కూడా ప్రార్థన చేశారు కదా. పాపం పౌలుని కూడా అలాగే వారు చులకనగా ఎంచారు. ఎందుకంటే పౌలు తన ఒక సామాన్యుడిగా ఉండేవాడు. పాపం మార్కెటింగ్ స్ట్రాటజీ లేదు ఆయనకి. టన్ 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 ఏమండి, పౌలు గారు ఇంత చర్చలు కట్టారు, ఇన్ని సంఘాలు కట్టారు, యేసు కోసం 5 సార్లు 39 సార్లు దెబ్బలు తిన్నారు. ఈరోజు ఎక్కడ చూసి అడ్వర్టైజ్మెంట్ ఉంటే అందరు వస్తుంటారు. అడ్వర్టైజ్మెంట్ లేదనుకోండి, ఒట్టి అభిషేకం ఉందనుకోండి, ఆ సేవకుడు అది పౌలు గారు ఎలా వస్త్రదానం చేసుకుంటారంటే సామాన్యం చేసుకుంటాడు. పాప ఆయన వస్త్రాలు కొని పెట్టేవారు ఎవరున్నారు, డబ్బులు ఎక్కడున్నాయి ఆయనకి. ఆయన చూస్తానికి ఒక సామాన్యుడిగా ఉంటాడు. నువ్వా పౌలువా, ఏముంది నీలో ప్రత్యేకత అనే ఎగతాళి చేసేవారుగా, పౌలుని ఆ రోజు హీనపరిచేవారుగా అన్నాడు. అందుకే పౌలుని వీరు విడిచిపెట్టేశారు. ఎందుకంటే పౌలు ఎప్పుడు చూసినా మీరు సిలువేయబడాలి, మీరు క్రీస్తు కోసం శ్రమలు అనుభవించాలి, మీరు కూడా మాతో బాధలు అనుభవించాలి. ఉండు పౌల, మాకున్న బాధలు చాలా, నీ బాధలేంటి అని పౌలు గారిని పట్టుకుని వారు అపహాసించేవారు. ఎప్పుడు చూసినా మారుమనసు పొంది అంటాడు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకోమంటాడు, ఎప్పుడు చూసినా పాపం చేయొద్దు అంటాడు, ఎప్పుడు చూసి సినిమాలు చూడొద్దు అంటాడు, ఎప్పుడు చూసినా అబద్ధాలు ఆడొద్దు అంటాడు, ఎప్పుడు చూసినా క్రీస్తు కోసం త్యాగం చేయాలంటాడు. ఊరికాయా అసలు మాకు విని టైర్డ్ అయిపోయాం మేము. ఏదైనా ఒక మంచి మెసేజ్ చెప్పు, బాధపడొద్దు, దుఃఖపడొద్దు, కన్నీరు కార్చొద్దు, దేవుడు కృప ఉంది, కనికరం ఉంది, నువ్వు ఎన్ని సిగరెట్లన్నా తాగు, నువ్వు ఎన్ని సినిమాలన్నా చూడు, డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇప్పుడు చూసిన సులువేయబడు అంటాడు, ఉద్యోగులు చేసుకునేవాడు దేవుని సేవ చేయమంటాడు. ఈ పౌలు ఒక తలకాయ పోటాయా బాబు, వ్యాపారం చేసుకుందాం, ఏదో అబద్ధాలు ఆడు, ఏదో మోసాలు చేసుకుంటున్నాం మా వ్యాపారాలు, మేము ఏదో ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి, ఈయన కూడా ఏంటి మధ్యలో అని పౌలు ద్వారా రక్షించబడి మేలు అనుభవించి తప్పైన బోధ. చూడండి, ఒక సేవకుడిగా నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి నా ముందు. నేను మీకు ఇష్టమైన మాటలు మాట్లాడి మిమ్మల్ని ఉబ్బించి, తబ్బించి, నవ్వించి, మిమ్మల్ని ఒక ఉల్లాసించి, మిమ్మల్ని ఒక ఆనందం, ఒక హ్యాపీ మోడ్లోకి తీసుకువెళ్ళి మీ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. రెండోది, నీ స్థితిని బయటపెట్టి నీ హృదయంలో ఉన్న నీకు దేవునికి సాతానికి తెలిసిన సంగతులు మాత్రం నేను బయటపెట్టి నువ్వు చేసేది తప్పు అని ఎత్తి చూపించే బోధ కూడా చేయొచ్చు. ఆ బోధ చేస్తే నాకు కానుకలు రావు. మీరు అయ్యా ఈయన ఎప్పుడు చూసినా మారుమనసు పొందని మీరు విసుక్కుంటారు. ఎవరికి ఇష్టం మన పాపాలు ఎత్తిపెట్టి చూపిస్తే? నువ్వు పాపి అంటే ఎవరికి ఇష్టం? నువ్వు సిలువేయబడాలి, నువ్వు కష్టపడాలి, బాధలు అనుభవించాలంటే ఎవడు చేస్తాడు? ఎవరికి ఇష్టం ఉండదు. కానీ పౌలు తన బోధన మార్చుకోలేదు. పౌలు బోధ, యేసుప్రభు బోధ ఆల్మోస్ట్ సిమిలర్. యేసుప్రభు ఏమన్నాడు? తాను ఉపేక్షించుకుని సిలువెత్తుకుని అడుగుని నడవాలి, ఈ లోకముని ద్వేషిస్తుంది. పౌలు బోధను, యేసుప్రభు బోధ ఒక మార్గం వెళ్తుంటే అక్కడున్న అబద్ధ ప్రవక్తల బోధ వేరే విధానంగా ఉంది. వారు బోధించే బోధ వేరే
లోక సంబంధమైన బోధగా ఉంచండి. ఒక బోధ నేను వాక్యం ఈరోజు ఏ బోధకుడు ఒక వాక్యం చెప్తున్నాడంటే ఆ వాక్యము ఉద్దేశం ఏంటి అని గమనించాలి. తాను లోక విషయాలు చెప్తున్నాడా, ఐకిక విచారములు, ఎందుకంటే ఈ లోకం గతిస్తుందండి. నువ్వు ఇనినా వినకపోయినా ఈ లోకము నశించిపోతుంది. 100% నీకు బాండ్ పేపర్ మీద రాసిస్తా. నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు కొనుక్కున్న వాహనాలు, నువ్వు పెట్టుకున్న డబ్బులు అన్నీ నాశనం అయిపోతాయి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దేవుని వాక్యం మాత్రం నిలిచుంటుంది, నీతిమంతులు నిలిచుంటారు. కాబట్టి ఆ వాక్యము సారం ఏంటి అనేది మనం గమనించాలి. అది ఏ బోధకుడైనా, ఆయన పెద్ద బిల్లి గ్రహం గారైనా, లేకపోతే మన వీధి పక్కన ఉన్న ఒక చిన్న పాస్టర్ గారైనా, ఎవరైనా సరే ఏమండి, వాక్యమును బోధించినప్పుడు వారి బోధ సారం ఏంటి? వారు ఆత్మీయమైన విషయాలు బోధిస్తున్నారా, లేకపోతే శరీరమైన విషయాలు బోధిస్తున్నారా? శరీరమైన విషయాలు బోధించినప్పుడు శరీర సంబంధమైన విశ్వాసులు ఆకర్షించబడుతుంటారు. వాళ్ళు కూడా విశ్వాసులే, వారు కూడా బాప్తిజం పొందిన వాళ్ళే, వారు కూడా మందిరానికి వస్తుంటారు. కానీ వారు శరీర సంబంధమైన వారు యేసు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నారు? యేసు ప్రభువుని 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు అమ్మో ఎంతమంది ఉన్నారు, యేసు ప్రభుని రాజుని చేసేయండి అయ్యా, ఫ్రీ రోజు మనకి రొట్టెలు, చేపలు, బిర్యానీలు అన్నీ ఇస్తాడు, ఎందుకు వచ్చింది కూడా ఏమండి. కానీ సిలువ దగ్గర ఎంతమంది ఉన్నారు? ఒక్కడు లేడు, పారిపోయారు, శిష్యులు కూడా పరుగు. కానీ సిలువ లేకుండా, సిలువ వేయబడకుండా, సిలువని అనుభవించకుండా నీకు నిత్యమైన పరలోకం ఎలా దొరుకుతుంది? ఏమండి. సో ఇది తీర్మానం చేసుకోవాలి. పౌలు బోధ పాపం వారికి అనుకూలంగా లేదు. పౌలు ఒక ఫేమస్ కాదు, పౌలు ఒక ఏమంటే ప్రాస్పెరిటీ ప్రీచర్ కాదు, పౌలు ఒక ఏమంటే ఒక మంచి ఇలిస్ట్రేషన్స్ కథలు చెప్పి, పౌలు అంటే కథలు చెప్పలేదే, ఉపమానములు చెప్పాడు. ఉపమానాలు వేరు, కథలు వేరు. కల్పనా కథలు చెప్పేవాడు కాదు, విమర్శిస్తూ ఉన్నాడు, చేసే తప్పును వారి స్థితిగతులను బయట పెడుతున్నాడు. సో వారు పౌలు పాపం వద్దులే ఆయన మర్చిపోయారంట, పౌల్ని మర్చిపోయారంట. ఏమండి 16వ వచనం ఒకసారి చదవండి. ఇంకొక ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరం చూపునుగాక. ఇక్కడ పౌలు ఒనేసిఫోరు అనే వ్యక్తి గురించి మాట్లాడతాడు. ఎవరు ఇతను కూడా మనకు తెలియదు. కానీ ఇతని గురించి ఎలా చెప్తున్నాడో చూడండి, ఏమని చెప్తున్నాడో చూడండి, చదవండి. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఏంటి సంఖ్యలు అంటే ఏంటి? ఏం సంఖ్యలు ఉన్నాయి ఆయనకి? పౌలు గారికి ఏం సంఖ్యలు అంటే క్రీస్తు నిమిత్తం బాధ, వేదన, వాక్యం. ఆయన నెర చేశాడా? ఏమన్నా సమాజంలో రాజుకు విరోధంగా తిరగబడ్డా? ఆయన ఏమన్నా దొంగ కాదు. ఆయన క్రీస్తు వాక్యం బోధిస్తున్నాడని సంఖ్యల్లో ఉన్నప్పుడు తన కోసం నెతిగాడంట. ఎక్కడ నెతిగాడు? కెథీడ్రల్ చర్చిలో కాదు, లేకపోతే ఏమండి పెద్ద ఉద్యోగ సభల్లో కాదు, చెరసాల్లో వెతికాడు. దిక్కులేని సమయంలో వెళ్ళి తనను వెతుక్కుని వెళ్ళి తనను పలకరించి తనను ఆదరించి తన యందు ఏమండి తనకు అవసరతలో ఏమంటే ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అండి, అది ఆ ఫీలింగ్ ఏంటో అనుభవిస్తే అర్థమవుతుంది. ఆ తెలియని ప్రాంతం పౌలుకి అక్కడ ప్రాంతానికి, ఎఫీసీ ప్రాంతానికి ఏ సంబంధం లేదు. తన పుట్టిన ఊరు కాదు, అది కొత్త ఊరు, అది ఫారిన్ కంట్రీ అది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆదరణ, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రేమ, బంధువు కాదు, స్నేహితుడు కాదు, తెలిసినవాడు కాదు. మనకులాగా ఈరోజు పౌలులాగా చదివిన ఉత్తరములా చదవలేదైనా ఒనేఫోరస్ అనే వ్యక్తి. కానీ దేవుని యందున్న ప్రేమ బట్టి పౌలుకి ఉపచారం చేస్తూ, పౌలుకి సహాయం చేస్తూ, పౌలుని ఆదరిస్తూ, పౌలుని ఏమండి ఒక తోడుండి, తను ఎంత ఉన్నాడో ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు, ఉన్న కాలం అంతా తను ఒక బలపరుస్తూ. ఒక సేవకుడు అండి సేవ చేయాలంటే తనని ఒక వాక్యం వెళ్ళి చెప్తమే చాలా కష్టం. ఇది తెలుసా? ఫస్ట్ భార్య పిల్లలను వదిలేసి, బంధువులు వదిలేసి చాలాసార్లు పక్క ఊరికి వెళ్తానికే మనం 100 సార్లు ఆలోచిస్తాం. ఒక సేవకుడు ఒక ఊరికి వెళ్ళి వాక్యం చెప్తమే కష్టం. మళ్ళీ ఒక సేవకుడు ఊరికి వెళ్ళాలంటే దారి ఖర్చులు కావాలి,
భోజనం ఖర్చులు కావాలి, ఎక్కడ ఉండాలి? ఏమంటే అంత ఈజీ కాదు అది. ఈ రోజుల్లాగా అక్కడ రోజు సంఘంలో ఉన్నవారు పౌలు ప్రోత్సాహపరిచేవారు కాదు. పౌలు ఎందుకు విసుక్కుంటున్నవారు పౌలు ద్వారంగా రక్షించబడి, పౌలు ద్వారంగా మేలు పొంది, పౌలు ద్వారంగా దీవించబడి పౌలును విసుక్కుంటున్నారు. అది ఒకవైపు మినిస్ట్రీ అంటే ఇంకొక వైపు ఆర్థికమైన సహాయం కావాలి, ఇంకొక వైపు ఎమోషనల్. ఏమంటే ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటే ఎవరు ఉండరు, వారి భాష కానీ వారి తీరు కానీ ఏం అర్థం కాదు. ఏమండి కానీ ఇతను వచ్చి సహాయం చేసి తన కష్ట సమయంలో ఆదుకున్నప్పుడు పౌలు తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? దీవిస్తున్నాడు. అయ్యా నీ కృప వారి మీద ఉంచి. ఇక్కడ 3 వ్యక్తులను చూస్తున్నాం. 2 వ్యక్తులు, వారు ఫిగేస్ హెర్మియోనస్ అనే వ్యక్తి. వీరిద్దరూ అపనమ్మకస్తులు. దేవుని ద్వారంగా మేలు అనుభవించి, దేవుని ప్రేమను రుచి చూచి, దేవుని ద్వారంగా వారి జీవితం ఆశ్చర్యకార్యం నెరవేర్చి దేవుని సేవకులను పౌలుని లక్ష్యపెట్టారు. అపనమ్మకస్తులకి వారు ఈ రోజుకి కూడా వారి పేర్లు ఏమంటే వాళ్ళు పుట్టమని అంటే బెటర్. ఈ రోజుకి కూడా మనం అని తిడుతున్నాం. ఏమంటే అపనమ్మకస్తులు అయిపోయారు. కానీ ఇంకొక ఆయన చూస్తున్నాం, ఒనేఫియరస్ అనే వ్యక్తి. ఇతని గురించి కూడా ఎక్కువ రాయబడలేదు, కానీ పౌలు యందు సహాయకుడిగా, దేవుని యందు విశ్వాసుడిగా, దేవుని సేవలు జతపనివాడిగా, నేను సేవ చేయలేనప్పటికీ పౌలు సేవ చేస్తున్నాడు. తనని దేవుని నామమున వచ్చిన ఒక సేవకుడు మనం గణపరచాలి, మనం ప్రేమించాలి అని దేవుని ప్రేమను ఆ సేవకుడి మీద చూపించిన ఏమని ఒనిఫోరస్. ఎవరైనా పేరు పెట్టాలంటే చెప్పండి, ఈ పేరు పెట్టండి మీ అబ్బాయిలకి. ఏమంటే ఒనిఫోరస్ అంటే సహాయముని చేసేవాడు. తన పేరు తగ్గట్టు తను బతికాడండి అసలు. ఏమంటే ఎంత గ్రేట్ అతను. దాని తర్వాత 2వ అధ్యాయం మొదటి నుంచి మనం మొదటి 7 వచనాలు మాత్రమే చదువుదాం దయచేసి. మీ బైబిల్ చూడండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. చెప్పాం కదా మీకు, పౌలు గారు తిమోతికి 1 తిమోతి 2 తిమోతిలో 25 సార్లు పౌలు తిమోతిని ఎంకరేజ్ చేశాడు. పాయింట్, భయపడద్దయ్యా, దిగులు పడద్దు, బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, దేవుని తోడున్నాడు. ఒక కుమారుడా మరలా అంటాడు, నా కుమారుడా నువ్వు బలం తెచ్చుకో దేవుని కృపయందు. కృప ఏంటండి? కృప, కనికరము. కృప అంటే అన్ఫేవరబుల్ మెరిట్. అయోగ్యుల్ని, దుర్మార్గులమైన మనకి దేవుడు కృప చూపించి తన సేవ చేస్తానికి అర్హత ఇచ్చాడండి. ఈరోజు సేవకు రమ్మంటే 100 ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు చాలామంది. ఉద్యోగం అన్నా, అన్నమన్నా, ఇదన్నా, అదన్నా. ఏమండి ఒకటి, నువ్వు సేవకు రావు, సేవ చేయాలన్నా ఆపుతావు, సేవ చేయాలని ఆశ ఉన్నా ఆపుతావు, నువ్వు సేవకు రావు, సేవ చేసావని విమర్శిస్తావు. ఏంటంటే వీళ్ళు ఎవరో కాదు, సాతానుగాడు పిల్లలు, వాడు కడుపును పుట్టిన పిల్లలు. ఈరోజు సేవకులు కుదువైపోయారండి, లేరు అసలు. సేవకులను అడిగితే ఈ సేవ చేస్తానని చెప్పేవారు కూడా ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు, మీకు తెలియదేమో. మీరు వాళ్ళ పేర్లు గూగుల్లో కొట్టండి. నేను వాళ్ళని విమర్శిస్తాం వల్ల ఏం ప్రయోజనం? పాపం వారు బతకాలి కదా, వాళ్ళకి అంత విశ్వాసం లేదేమో, మరి తెలియదు నాకు. ఐ డోంట్ వాంట్ టు గెట్ పర్సనల్ విత్ దెమ్. ఏమండి దేవుడు లెట్ గాడ్ జడ్జ్. యాజకుడు యాజకతనం మాత్రమే చేయాలి. మందిరంలో కూర్చొని మనుషుల కోసం విజ్ఞాపన చేసేవాడు యాజకుడు. సేవకుడు అంతే, గొర్రెల్ని కాచేవాడు. అంతేగాని వ్యాపారం చేసుకుంటూ లోకరీతైన పనులు చేసుకుంటూ వాడు సేవకుడు కాదండి. 100% ఫుల్ టైం సేవకులు ఈరోజు లోకంలో నాకు తెలిసి మహా ఉంటే ఒక 5% ఉంటారేమో అంతే. మన కోవిడ్ వచ్చినప్పుడు 20,000 మంది పాస్టర్స్, అది సౌత్ ఇండియా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మన ఒక డయాసిస్ వారు తెలిసి చెప్తున్నారు అన్నమాట. అది పెద్ద ఒక డయాసిస్ వారు ఇంచుమించు విలేజ్ పాస్టర్స్ చాలా వరకు 20,000 మంది పాస్టర్స్ చచ్చిపోయారండి సౌత్ ఇండియాలో మాత్రమే. ఇప్పుడు ఆ చోటుని ఎవరు ఫీల్ చేస్తున్నారు? లేరు. సంఘంలో ఉన్న విశ్వాసుల వాక్యం చెప్తాం, సంఘంలో ఉన్న విశ్వాసులు కొట్లాడుకుంటాం, గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది. సేవకులు లేరు. సేవకులు కావాలి. ఆ సేవ ఒక సంఘం ఒక 5 మంది అవనవ్వండి, 10 మంది అవనవ్వండి, 10,000 మంది అవనవ్వండి. ఒక సేవకుడు సిద్ధపరచాలంటే అది చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే సేవకుడు అంత ఈజీగా సిద్ధపడలేడు.
నేను ఉద్యోగం చేశాను, అది నేను గర్వం చెప్తలేదు. 8 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, 12 సంవత్సరాలు సేవలో ఉన్నాం. ఉద్యోగం చేసినప్పుడు జీవితాన్ని, సేవలో ఉన్న దానికి దీనికి అసలు ఏ పోలికలు లేవు. అది సెక్యూర్ లైఫ్, ఇది అన్సెక్యూర్ లైఫ్. నువ్వు ఎంత వాక్యం చెప్పు, ఎంత విశ్వాసం చెప్పు, కానీ నువ్వు స్పాట్లో ఉంటేనే, ఆ గుంటలో ఉంటేనే తెలుసు నీకు ఎంత కష్టం అనేది. ఏమండి ఈరోజు చాలామంది చెప్తున్నారు మీకేమన్నా అని. ఒక సేవ రండి, చూడండి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవి మాకు సిద్ధపడాలి. నా హృదయం సరిలేకపోయినా సరే నువ్వు ఉద్యోగం చేయగలను, కానీ నా హృదయం సరిలేకపోతే నేను సేవ చేయలేను. అర్థమవుతుందా మీకు? నా మనసాక్షి చచ్చిపోతే నేను ఉద్యోగం చేయగలను, నా మనసాక్షి చచ్చిపోతే నేను సేవ చేయలేను, దేవుని కార్యం జరగదు. సేవకుడు అనేవాడు సిద్ధపరచబడాలి. కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. అంత టైం ఎక్కడ ఉంది? ఎన్నో ఖాళీలు ఉన్నాయా? కోత ఎంతో ఉంది, పనివారు తక్కువ మంది. ప్రార్థించండి అన్నాడు దేవుడే, అన్నాడు తండ్రి, అన్నాడు యేసుప్రభువే అన్నాడు. తండ్రి మొరపెట్టండి, కోత కొయ్యకపోతే కుళ్ళిపోతుంది. కోత సువార్త ప్రకటించకపోతే, వాక్యమును బోధించకపోతే కుళ్ళిపోతుంది. తిమోతి పాపం తన ఆశ వాంచుంది, కానీ తను సిద్ధపడుతున్నాడు. పౌలు దగ్గర ధైర్యం తెచ్చుకో. పౌలు చూసారండి, తన సేవ చేస్తున్నాడు, పక్కన వాడిని సేవ చేసినట్టు ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో తిమోతి. దేవుడితో, దేవుని కృపయందు నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు అనుకుంటున్నావు చాలాసార్లు నేను సరిలేను, నేను యోగ్యత లేదు, నేను వాక్యం చెప్పలేను, నాకు శక్తి లేదు, నాలో పర్ఫెక్ట్ కాదు. ఏమంటే సేవకులు పర్ఫెక్ట్, వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి రెంట్లు కట్టాలి, వాళ్ళు బతకాలి. కానీ ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా దిక్కులేనో నిన్ను వయసు నువ్వు సహాయం చేయని దేవుని వైపు చేతులు చాచేవాడే సేవకుడు. ఏమండి పౌలు తిమోతిని ఎంకరేజ్ ఎప్పుడో నా కుమారుడు అన్నాడు కాబట్టి పౌలు గారికి 100 కోట్లు అంటే 1 కోటి రూపాయలు ఇవ్వలేదు. పౌలు గారు BMW కారులో ఈయనకి BMW ఇవ్వలేదు. ఈయన చర్చి కట్టేసి ఇదిగో ఈ చర్చిలు తీసేసుకో తిమోతి అనలేదు. ఏమి లేవు. పౌలు గారికి ఏమన్నాయి? సైకిల్ కూడా లేదు ఆయనకి. ఎక్కువ మాట్లాడితే కొరడా దెబ్బలే ఆయనకి. అందుకే నా బాధలు తీసుకోయా అంటాడు. నా బాధలు నువ్వు కూడా పాలు పొంది అంటాడు. ఏంటి ఆయన బాధలు, ఏంటి ఆయన శ్రమలు? కొరడా దెబ్బలే, అవమానాలు, నిందలు, ఆకలి, కరువు, లోటు. చాలామంది మేము ఇలా సూట్లు వేసుకుంటాం చూసి, మేము కూడా వాక్యం చెప్పాలండి, జయపాల్ గారు లాగా టై పుట్టేసుకుని అట్లా వాక్యం చెప్పాలి వస్తుంటారు. పాపం చాలామంది భయపడు. ఆయన దగ్గర ఒక 5 నెలలు ఉంటారు. అమ్మో ఇంత కష్టమా, ఆనందం రా, మధ్యాహ్నం పడుకునేవరా, అమ్మో ఫాస్టింగ్ ఉండాలా, చికెన్ ఉంటుందా, అమ్మో అయ్యారే కష్టపడుతున్నారు, మమ్మల్ని మళ్ళీ తిట్లు వేరే, అబ్బో పారిపోతారు. అడ్రస్ చెప్పిన సంచులు కూడా ఎత్తుకుని పరుగు వాళ్ళని పనికొస్తారండి, పనికిరారు వాళ్ళు. ఏమంటే కష్టపడకుండా నువ్వు ప్రయాసపడి ఎలా సాగకూడదు? పౌలు చూడండి అదే చెప్తున్నాడు. చూడండి కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ పౌలు 3 ఉదాహరణలు తీసుకున్నాడు, 3 ఎగ్జాంపుల్స్. పౌలు ఏమండి చాలా స్పోర్ట్స్ అంటే ఇష్టం అనుకుంటా. ఎందుకంటే బైబిల్లో చూస్తున్నాం మనము 1 కొరింథీ 9వ అధ్యాయం 12వ వచనంలో పరుగు పందు గురించి చెప్పాడు. 1 కొరింథీ 9వ అధ్యాయం 26వ వచనంలో బాక్సింగ్ గురించి చెప్పాడు ఆయన. దాని తర్వాత ఏమండి ఎఫెసీ 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమండి రెస్లింగ్ వేరు, బాక్సింగ్ వేరు, తెలుసు కదా, కుస్తీ పడతారు, అది వేరేది. ఏమండి ఆ రెస్లింగ్ గురించి చెప్పాడు. అలాగే ఇక్కడ పౌలు 3 ఉదాహరణలు చెప్తున్నాడు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే సైనికుడి గురించి చెప్తున్నాడు. రెండోది ఏమండి పోటీ పడేవాడు, అథ్లెటిక్ ఏమంటాం తెలుగులో, జట్టి అయిన వాడు అని ఉంది. ఏమంటే 3వ వాడు రైతు గురించి చెప్తున్నాడు. సో ముగ్గురిని ఎత్తి పట్టుకొని ఒక పాయింట్ చెప్తున్నాడు పౌలు. ఏంటి ఆ పాయింట్ మనం చూద్దాం. కొంచెం మనం ముందుకు వెళ్దామండి. 2వ వచనం చదవండి దయచేసి. 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. చూడండి, దిస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమన్నాడంటే బోధించేవారు. రెండోది నమ్మకస్తులు. ఫస్ట్ నమ్మకస్తులు, బోధించేవాళ్ళు, రిలయబుల్ పీపుల్. ఈరోజు దేవుడు నమ్మకస్తుల కోసం వెతుకుతున్నారండి. నీకు చదువు ఉన్నా లేకపోయినా, నీకు అందం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా, దేవుడు మన దగ్గర ఎదురు చూస్తే ఒక్కటేనండి. ఒక సేవకుడిగా నువ్వు ఉండాలని ఆశిస్తే, నువ్వు ఒక దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండాలని ఆశిస్తే, నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి,
పొకిషములు ఉన్నాయి, వరములు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, ఎన్ని కాదు సర్వం ఆయనదే. కానీ ఆయన అందరికి ఎలాగిస్తాడు? అపనమ్మకస్తులకి ఎలాగిస్తాడు? దేవునికే ఎసరు పెట్టే వాళ్ళకి ఎలాగిస్తాడు? దేవుని దగ్గర దీవెన పొంది, దేవుని ద్వారా దీవించబడి, దేవుని ద్వారా ఆశీర్వదించబడి మళ్ళీ లోకానికి వెళ్ళిపోయే వారికి ఎలాగిస్తాడు దేవుడు? అందుకే దేవుని యందు నమ్మకస్తులకి దేవుడు ఇస్తాడు. రిలయబుల్ పీపుల్ రోజు లేరండి, నమ్మకస్తులు లేరు. ఒకసారి మా నాన్నగారు ఒక సేవకులతో మాట్లాడుతూ, బ్రదర్ మీ దగ్గర ఎవరన్నా నమ్మకమైన వారు ఉంటే పంపిస్తారని అడిగారు. అంటే ఆ దేవుని సేవకులు అన్నారు, అయ్యారండి దేవుడికే దొరకలేదు నమ్మకస్తులు, మనకెక్కడ దొరుకుతారు? ఏమండి, ఎవరైనా ట్రైనింగ్ వస్తే వాళ్ళే ఈరోజు వీడియోలు చేసేసుకుంటాం, వాళ్ళే వాక్యాలు చెప్పేసుకుంటాం. ఏమంటే వాళ్ళే దయ్యాలు పట్టిన చేతులు పెట్టి ప్రార్థన చేసేస్తాం, స్వస్థత కార్యాలు చేసేసుకుంటాం, వీడియోలు తీసేసుకుని పాటలు పాడేసుకుంటాం. అంటే ఏం పునాది ఉందా నీకు? ఇదేమన్నా జిమిక్సా? ఇదేమన్నా ఎంటర్టైన్మెంట్ ఇదే? అసలు ఏం పునాది ఉంది నీకు? ఎవడు పెడితే వాడు చెప్పేది వాక్యమా? ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తాం? పాపం ఎందుకు పాపం ఆ డాక్టర్ ఏమంటే 5 సంవత్సరాలు చదువుకుంటాడు, మళ్ళీ పోస్ట్గా ఇంకో 10 సంవత్సరాలు చదువుతారు, మళ్ళీ ఈ ప్రాక్టీస్ చేస్తారు. ఏమంటే ఎందుకు ఆయన అంతే? ఎందుకు నీట్ ఎగ్జామ్ ఎందుకు? ఎందుకు కత్తిచ్చి చేసేచ్చు కదా ఆపరేషన్ ఒకేసారి చేసాడు అనుకోండి, ఏమవుతుందో చెప్పండి, చచ్చి ఊరుకుంటాం. ఈరోజు ప్రతి ఒక్కరు వాక్యం చెప్తాం, ప్రతి ఒక్కరు పాటలు పాడతాం, ప్రతి ఒక్కరు సంఘాలు పెడతాం, ప్రతి ఒక్కరు వ్యాపారాలు చేస్తాం, దేవుని వ్యాపారమే. బాధపడవసరం లేదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అసలు నీ సాక్ష్యం ఏంటయ్యా? నీ ఇంట్లో సాక్ష్యం ఏంటి? నీ బతుకు మారిందా? నీ స్వభావం మారిందా? అసలు ఎందుకు నువ్వు వాక్యం చెప్తున్నావు? అసలు ఎందుకు నువ్వు సేవ చేస్తున్నావు? ఏం త్యాగం చేస్తావు దేవుడి కోసం? నీ వ్యక్తిగత నీ జీవితం ఏంటి అని ఒక 10 క్వశ్చన్లు వేస్తే ఏమంటే చెప్పలేరు. బైబిల్ చదివారా? బైబిల్ జ్ఞానం ఉందా? దేవుని ద్వారా దేవుని సేవకి నిన్ను సెల్ఫ్ అపాయింటెడ్, వాళ్ళే అభిషేకించుకుంటారు. నువ్వేంది అభిషేకించేది? నువ్వు తీసుకురా, పరిశుద్ధాత్మ నా చేయి నీ పెట్టుకుంటారు, నాకు వచ్చి ఏముంది నీ చేతిలో? దరిద్రత కదా. నీ చేయి పెట్టుకుంటే నీకేం వస్తుందండి? నిన్ను అభిషేకించాలి. దావీదు కోరుకోలేదు దేవుణ్ణి, సమూయేలు సేవకుడిచ్చి అభిషేకించాడు దావీదు. బైబిల్లో పద్ధతి ఉంది. నేను వచ్చేస్తాను, సేవ చేసేస్తాను, నేను నాది పెట్టేస్తాను, అది కాదు. ఇది పార్ట్ టైం జాబ్ కాదు, లేకపోతే ఇది ఒక పార్ట్ టైం బిజినెస్ కాదు. ఇది సాటర్డే సండే చేసుకునే వ్యాపారం కాదు. ఇది సేవ, దేవుని పని అజాగ్రత్తగా చేయవాడు శాపగ్రస్తుడు. ఈ మాట నా చెవుల గెరగరగా తిరిగేదండి. అసలు ఇంత సేవ చేసి మళ్ళీ శాపం ఎందుకు బాగుంది, లోకల పని చేసుకుని నిజం చెప్తాను, వాస్తవం చెప్తాను. ఎందుకు మనకి సేవలు ఇవన్నీ మనకు సెట్ అవ్వరా బాబు? ఏదో పని చేసుకుందాం, బతికేం చావలేం కదా, ఏదో ఉద్యోగం చేసుకుందాం, ఏదో హ్యాపీగా ఉందాం, సరిపోద్ది అనుకున్నవాడు కళలో కూడా అనుకోలేని వాక్యం చెప్తాను. అన్నీ చేయమంటారు, దేవుడు రప్పించాడు, అన్నీ చేయమంటాడు. ఇప్పుడు కూడా వెళ్ళిపోమంటే హ్యాపీగా వెళ్ళిపోతా. నీకు తెలీదు, దేవుని ముందు నిలబడుతుంది తమాషా ఆశమాషి కాదు, నరికేస్తాడు, అసలు మొక్కలు కోసేస్తాడు, పిచ్చి ఆశలు ఇవి కూడా దేవుని ముందు ఏమంటే మసి పడేస్తాడు. ఆయన దేవుని ఎంత పిచ్చ భయం, నాకు భయంకరం భయం, అసలు మామూలు భయం కదా. నేను ఎవరికి భయపడను, అసలు మా నాన్నగారికి కూడా భయపడని చెప్పాలి. కానీ దేవుడు అంటే భయంకరం. ఏమండి అంత ఈజీ కాదండి, దేవుని సేవ అంత ఈజీ కాదు. ఒకళ్ళు మీ కానుకలు పంపిస్తున్నారు, మీరు డబ్బులు ఇస్తున్నారు, చాలామంది మీరు ఆఫరింగ్స్ పంపిస్తున్నారు, మీరు చాలామంది మీరు ప్రేమిస్తున్నారు, మీరు ఏమన్నా ఎంతోమంది మీరు పొగుడుతున్నారు. కానీ నేను ఘనతను తీసుకొని నేను పిచ్చి ఆశలు అసలు మొక్కలు కోసేస్తాను. నా దేవుడు ఇంత సేవ చేసినారు, ఎందుకు వచ్చింది కూడా డబ్బులు ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా వస్తుంది. ఒక పక్క టీ కొట్టు పెట్టుకొని ₹1,00,000 ఈజీ సంపాదించుకో, సరిపోదా? ఏమండి ఎందుకు దేవుని కోసం సేవ చేస్తానని చెప్పి దేవుని దగ్గర నిందలు, అవమానాలు, దేవుని దగ్గర శిక్షించబడు. చూడండి, ఒక డెడికేషన్ లేకుండా ఫస్ట్ నీ కాలింగ్ ఉండాలి. దేవుడు నిన్ను పిలిచాడా? ఆ పిలుపు అనేది ఇట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్ బై ఎవ్రీబడి. సేవకుడు కన్ఫర్మ్ చేయాలి, వాక్యం కన్ఫర్మ్ చేయాలి, పరిస్థితులను కన్ఫర్మ్ చేయాలి, 100% కన్ఫర్మేషన్ ఉండాలి. పిలిచాడా? ఇదే తెలుసా? పిలిస్తారా లోబడు. ఏమండి పిలవకుండా నువ్వు చేస్తున్నావు. చాలామంది నేను ఆత్మను రక్షిస్తానని ఉన్న ఆత్మలను నరకాన్ని పంపించేవారుగా ఉన్నాడు. ఈరోజు అదే జరుగుతుందండి. ఈరోజు సంఘముల్లో వాక్యం విత్తబడి ఎందుకు లేవని బోల్డ్ చర్చెస్ ఉన్నాయి. ఏమండి ఇంటర్నెట్ నుంచి వాక్యాలు తీసుకుంటారు, లేకపోతే ఈరోజు ఆ పాస్టర్ గారు కొంతమంది వాళ్ళ పాస్టర్లా లేకపోతే సినిమా యాక్టర్లా, ఏమంటే సినిమా యాక్టర్లు వాక్యాలు చెప్తున్నారు. ఈరోజు చాలాసార్లు అనుకుంటా, ఏంది ప్రభా
12 సంవత్సరాల సేవ, సంపూర్ణమైన సేవకు వచ్చి వాక్యం చెప్తుంటే 10 మంది చూస్తున్నారు. మొన్నటి వరకు ఒళ్ళు అమ్ముకుని బతుకున్నాడు వచ్చి ఇంకా సాక్ష్యం చెప్తే అందరూ చూస్తున్నారు. ఏంది ప్రభా అంటే ఏం మారిపోయాది? ఏమండి వెంటనే చచ్చిపెట్టేస్తాం, వెంటనే కరెక్ట్ కాదు. సిద్ధపడాలి, నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మీటింగ్ తీసుకెళ్ళేవారు, సువార్త పరిస్థితి తీసుకెళ్ళేవారు, సంచులు బుక్ స్టాల్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం. తిట్టేవారు అనేకసార్లు, తప్పు చేసి దేవుని పని, అది దేవుని పనులు ఇంకా తిట్టేవారు. క్రమశిక్షణ నేర్పించారు, ఒక డిసిప్లైన్గా పెంచారు. ఒక సేవకులు కుమారుడు ఎప్పుడు జలసాలకు లేవు. మా నాన్నగారికి తెలుసు మమ్మల్ని ఎంత ఆ వారం వెళ్తేనే మీటింగ్, మా భోజనం, అన్నం సంగతి నేను చెప్పేది, మిగిలిన సంగతి దేవుడు అన్ని కష్టాలు పడి సేవ చేసి ఏమంటే ఈరోజు ఈరోజు నేను ఇప్పుడు కూడా నేను 100% అంత పెద్ద చిన్న సేవకుని అనుకుంటాను. ఎందుకంటే నేను అసలు మీరు అడిగితే ఏం సాధించామని ఏది సాధించలేదు, ఏమీ సాధించలేదు. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అవర్ ఆఫ్ ప్రేయర్, ఏదో ఒక 20 మంది చూస్తున్నారు దేవుని కృప బట్టి, అంతే. నేనేం చేయలేదు, 100%. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. దేవుడు ఏదన్నా ఏం చేయమంటాడో అది చేసే పని నా పని. నా భవిష్యత్తు ఎలా ఉందో నాకు అవసరం లేదు, నాకు ఏ ఆశలు లేవు. ఇక్కడ చర్చి కట్టాలి, అక్కడ చర్చి కట్టాలి, ఇంటర్నేషనల్గా ఎస్టాబ్లిష్, ఏ ఆశలు లేవు. మీకున్న ఆశలు చాలా, మీరు చెప్తున్నారు అన్న నువ్వు అలా చేయి ఇలా చేయని. నాకు అసలు ఏ ఆశలు లేవు. నాకు ఒకే ఆశ ఏంటంటే ప్రభు ఏం చెప్తాడో అది చెయ్యాలని ఆశ. అసలు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే నాకు ఏ ప్లాన్స్ లేవు. ఏమంటే ఒక సిద్ధపాటు, ఒక సమర్పణ, దేవుని మాటకు 100% లోబడాలి, వెనక్కి తిరగకూడదు, లోకాన్ని చూడకూడదు అని నమ్మకమైన వారు ఎంతమంది ఉన్నారండి? ఎంతో బాధతో చెప్తున్నానండి, ఎంతో బాధతో చెప్తున్నాను. ఈరోజు సంఘము దేవుని గొర్రెలను తప్పైన విధంగా రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు చాలామంది. అది మామూలుగా ఊరుకోడండి దేవుడు. ఖచ్చితంగా అలాంటి వారిని భయంకరమైన శిక్ష వాళ్ళు పుట్టుకొని ఉంటే మేము బెటర్ అని అడిగితే, నా మనసులో ఎవరు లేరు, దేవుడు చెప్పిన మాటలు చెప్తున్నాడు. పౌలు తిమోతి చెప్తున్నాడు, మనము నమ్మకమైన వారుగా ఉండాలి, కష్టపడేవారు, శ్రమను అనుభవించేవారు, బాధపడేవారు ఉండాలి. అదే సమయంలో మనం ఇతరులకి క్వాలిఫైడ్ టు టీచ్ అదర్స్. ఏమండి ఒక ప్రొఫెసర్ గారు ఏమండి కాలేజీలో ప్రొఫెసర్ అవ్వండి మొదట పిహెచ్డి చేయాలి. నీకే పిహెచ్డి లేకపోతే నువ్వేం చెప్తావు? అందుకే అలా చెప్పేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చూడండి, ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే వాల్యూ లేకుండా పోయింది. ఎందుకు చెప్పండి? చెప్పేవాళ్ళు ఎవడు పెడితే వాడు చెప్పేస్తామే. ఒక ప్రాపర్ వేగా చెప్పాలి. ఇంజనీరింగ్ చదువుతారు, బీటెక్ పాపం ఆ ఇంజనీరింగ్ చేస్తారు, కంప్యూటర్ సైన్స్ అంటారు, ఒక్కటి రాదు వాళ్ళకి. జాబ్ ఇస్తారు, రాదు. ప్రోగ్రామింగ్ రాదు, డెవలపింగ్ రాదు, కోడింగ్ రాదు, ఏమి రాదు వాళ్ళకి. అంటారు, మాట్లాడతాం రాదు. ఏమంటే ఎందుకు? కారణం ఏంటి? వారికి నేర్పించిన విధం సరికాదు. క్వాలిఫైడ్ టు టీచ్ అదర్స్. ఏమండి మొదట మీకు బోధించినప్పుడు నాకు యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. దేవుని వాక్యము చెబుతానికి మొదటగా సమర్పణ ఉండాలి, రెండవదిగా నమ్మకత, విశ్వాసం, దేవుని యందు నమ్మకంగా మనం ఉండాలి, మూడవదిగా దేవుని వాక్యముని చదివి జీవించే ఉండాలి. నేనే తప్పు చేస్తుంటే, నేనే అబద్ధం జీవితం బతుకుతుంటే, నేనే దుర్మార్గం, నేనేం చెప్తాను? ఎంత చెప్పినా ఆ మాటలు ఎంతమందికి హృదయంలో కార్యం జరుగుతుంది? అర్థం చేసుకో. అదే అంటున్నాడు పౌలు తిమోతితో, నువ్వు ముందు క్వాలిఫైడ్ అవ్వాలి, షుడ్ బి క్వాలిఫైడ్. దేవుని సేవకుడు కొంటాం క్వాలిఫై ఉండాలి. రెండోది నువ్వు ఇతరులకు బోధించేవాడుగా ఉండాలి. పౌలు అంటున్నాడు, నన్ను చూడు, నేను క్రీస్తు పోలు జీవించినట్లు మీరు నన్ను పోలు జీవించిన. ఆ మాట ఇంకొక ఏ శిష్యుడు అనలేకపోయాడు. కారణం ఏంటి? వాళ్ళు బోధించారు కానీ వారు జీవించి చూపించలేదు. మనం దానికి ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు అది డిస్కషన్ చేసేసాను. ఎందుకు పౌలు పేతురు కంటే ఇతర శిష్యుల కంటే గొప్పవాడు అనే సంగతిని ఆల్రెడీ మీకు గలాతీయులకు రాసిన పత్రిక నుంచి, మీకు 2వ అధ్యాయం నుంచి మీకు ఆల్రెడీ బోధించాను. మీరు చూడొచ్చు అంశాలు. సో ఈ మాటలు చెప్పుకుంటూ 3వ వచనం అన్నాడు, నాతో పాటు శ్రమల్లో పాలు పొందు. ఏమన్నా 3వ వచనం చదవండి దయచేసి ఒకసారి త్వరగా. మొదటగా సైనికుడు గురించి చెప్తున్నాడు. చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు అండి. మరి ఈరోజు సైనికులలాగా రోమా సైనికులు కాదు. రోమా సైనికులు ఒకడు సైనికుడు అయినప్పుడు ఆ సైనికుడు వివాహం చేసుకోకూడదు. అందుకే ఏమంటే మన క్యాథలిక్ చర్చ్లో వివాహం చేసుకోకూడదు అంటారు. వివాహం చేసుకోకూడదు. 24 గంటలు తన ప్రాణం ఎప్పుడు పోతుందో తనకే తెలియదు.
తన ధ్యాస, తన ఆలోచన ఇంటికి వెళ్ళడం. ఒకసారి సైనికులు వెళ్తే ఇంక ఇంటికి వెళ్ళే సమస్య లేదు. రోమా వారు చస్తే యుద్ధంలో చావాల్సిందే, కానీ వాళ్ళు తిరిగి వెళ్తే వాళ్ళ శవం కూడా వెళ్తుందో లేదో కూడా తెలియదు. ఏమంటే వారు 100% ఒకడు రోమా సైనికుడు అయ్యాడంటే వాడు, అందుకని రోమన్స్ సోల్జర్స్ అంటే ఎంతో వాళ్ళు ఇంకా తెగించేస్తారు. వాళ్ళు ఏమైనా సరే, నాకు ఎవడు లేడు, వాడికి ఎవడికి ఉంటాడు, ఇంకా వాడికి నాన్న లేదు, అమ్మ లేదు, అక్క లేదు, జాబ్ లేదు, ఏం లేదు, ఇంకా వాడు చస్తానికి వాడు పుట్టాడు, యుద్ధంలో చస్తానికి తను జన్మించాడు అనేది వారికి ఫీడ్ ఎక్కిచ్చేశారు. వారు అలా జీవిస్తారు. ఒక సైనికుడు వలె శ్రమలు. సైనికులు చూడండి, సైనికులు మనకులాగా ఇల్లు ఉంటాయి, వాళ్ళకి ఇద్దరు చోట్ల ఇల్లులు కడతారండి. వాళ్ళకి ఏమన్నా టాయిలెట్లు కడతారా? వాళ్ళకి స్నానానికి వేడి నీళ్ళు పెడతారా? చెప్పండి. వాళ్ళకి ఏమన్నా మనకులాగా మంచి డబుల్ కాట్ బెడ్ ఉంటుందా? మంచి అన్నము, పప్పు, రసం అన్నీ ఉంటాయి సైనికులకి యుద్ధం చోట. చాలామంది సైనికులు, మన భారతదేశంలో ఉన్న సైనికులు ఏమంటే ఆ మంచులో వాళ్ళ గనులు పట్టుకుని 24 గంటలు ఆ -30 degrees, -40 వారు కొంతమంది సైనికులు కొన్నిసార్లు చూస్తుంటే వాళ్ళ కాళ్ళు ఎన్ని వేలు నల్లగా అయిపోయినా సరే అక్కడే ఉంటారు. ఏమంటే ఒక సైనికుడు ఇంకా ఆల్రెడీ చచ్చిపోయాడు. తను లెక్క ప్రకారం లోకానికి చచ్చిపోయిన వాడు. తను ఇంకే వేరే పని కానీ వేరే ఆలోచన కానీ లేదు. ఏమన్నా అలాంటి సైనికులు మన దేశాన్ని కాపాడుతున్నారు. కాబట్టి ఈరోజు నేను బాగున్నావు, నువ్వు అనుకుంటున్నావు ఏమంటే మనకేం జరుగుతలేదు, కానీ అలాంటి వారు ప్రాణం పెడుతున్నారు. అలాంటి వారు ఎంత డబ్బులు ఇచ్చినా, వారిని మనం ఎంత ప్రేమించినా వారిని మనము తీర్చుకోలేము. ఎందుకంటే వారి ప్రాణం మన కోసం పెడుతున్నారు మన భారతదేశం సైనికులు. అలాగే పౌలు అంటే ఒక సైనికుడిగా నీ ప్రాణం యేసే కోసం పెట్టు, ఇంకా వెనక్కి చూడొద్దు. కొంచెం ఆకలి అవుతాయి, కొంచెం డబ్బులు లేకపోతే, కొంచెం శ్రమలు ఉంటాయి, కొంచెం అవమానాలు ఉంటాయి, కొంచెం నిందలు ఉంటాయి. ఈరోజు ఎంతమంది యేసుప్రభుని విడిచిపెట్టేస్తున్నారు, ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది నాకు యేసుప్రభు వద్దని చెప్పి ఏమండి లోకం వైపు చూస్తున్నారు. సైనికుడు వలె నా కోసం నాతో పాటు శ్రమలు అనుభవించు. 4వ వచనం చదవండి దయచేసి. సైనికుడు వలె యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొను వానిని సంతోషపెట్టవలనని ఈ జీవ వ్యాపారములలో చిక్కుకొన్నాడు. ఏమండి చదవండి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు. ఇక్కడ ఒక 4వ వచనం చూసినట్లయితే సైనికులు జీవ వ్యాపారం అంత మాత్రం కాదు. 14 బట్ రాదర్ ట్రైస్ టు ప్లీజ్ హిస్ కమాండింగ్ ఆఫీసర్ అనే లేదా ఆ మాట లేదా చదవండి. ఆ మాట వదిలేసినట్టున్నారు, చదవండి. అదే వచనం 4వ వచనం. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. అది ఎవరండి? ద కమాండింగ్ ఆఫీసర్. ఎవరు పెడితే వాడు యుద్ధానికి వెళ్ళిపోతాం కాదు, ఏది పెడితే అది వెళ్ళిపోయి కాదు. ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఒక యూనిఫామ్ ఉంటుంది, నీకు కమాండింగ్ ఆఫీసర్ అంటాడు. ఎవరు మన కమాండింగ్ ఆఫీసర్? యేసుప్రభు. యెహోషువ చూసిన యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనంలో మనం మాట చూస్తున్నాం చూడండి. అక్కడ చూడండి ఒక మాట చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. అక్కడ యెరికో దగ్గర ఒక మనిషిని చూస్తాడు యెహోషువ. మనిషిని చూసినప్పుడు అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసిన ఏలినవాడు తన దాసునికి. యెహోవా సైనికుడిగా ఎవరు? యేసుప్రభు. ఈజ్ ద కమాండర్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ గాడ్. ఏమంటే యేసుప్రభు ఏమంటే ఆయన ఒక కమాండింగ్ ఆఫీసర్ ఏమంటాం మనం, ఒక అధిపతి అయినా, ఒక రాజు అయినా, తండ్రి కుడి భాషను కూర్చుని ఏలేవాడు ఆయన. ఈజ్ అ కమాండింగ్. ఇప్పుడు చూడండి, ఒక సేవకుడు అవర్ హెడ్ ఈజ్ అ కమాండింగ్ ఆఫీసర్. యేసుప్రభు ఏం చెప్తాడో అది చేయాలి. దోకరంటే తోకాలి, నిలబడాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి. ఏమండి నన్ను అలాగన్నావు మన ఆఫీస్లో గొడవ పెట్టుకుంటారు చూడండి, మేనేజర్లు కొన్నిసార్లు మనతో గొడవ పెట్టుకుంటారు. అలాగ కుదురుతుందా ఆర్మీలో? అలా కుదరదు. కూర్చో అంటే కూర్చోవడమే. సార్ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, లేదు. ఏమంటే పౌలు తిమోతిని ఎలా అంటున్నాడంటే, ఒక సైనికుడు ఎలా ద కమాండింగ్ ఆఫీసర్కి లోబడతాడు, ఒక చీఫ్కు లోబడతాడు. యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలకు అలా లోబడాలి.
శ్రమ అయినా కష్టమైన బాధ అయినా ఆయన కోసం నడవాలి అని ముందు సైనికుడితో పోలుస్తున్నాడు. రెండోది చూడండి, రెండోది చదవండి దయచేసి. రెండోది 5వ వచనం చదవండి దయచేసి. మరి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఏంటి జట్టి? అథ్లెటిక్. ఏమండి అథ్లెటిక్ రన్నింగ్ రేస్ పెడతారు, ఏమండి జావెలిన్ త్రో చేస్తారు, కొన్నిసార్లు ఏమంటే యారో త్రో చేస్తారు, చాలా ఉంటాయి ఒలింపిక్స్ గేమ్స్ లాంటివి. ఎఫ్ఈసి ఈజ్ ఆల్సో ఈజ్ ఫేమస్ ఫర్ ఒక ఒలింపిక్స్ గేమ్స్ లాంటివి ఒకటి ఉంటాయి. సో అది ఐ ఫర్గట్ ద నేమ్ ఆఫ్ ఇట్. సో ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకొని తను మాట్లాడుతున్నాడు. కొరింతి ఎఫ్ఈసి ఎన్ని దగ్గర ప్రాంతాలు. సో ఇక్కడ పౌలు అంటున్నాడు, అతని పేరేంటి? అథ్లెటిక్ ఏమంటున్నాను తెలుగులో? జట్టి అయిన వాడు. చూడండి, ఒక నామ్స్ ఉంటాయి. ఆ రన్నింగ్ రేస్లో నిలబడతారు చాలామంది. రెడీ 1 2 3 టక్ అన్నప్పుడు పరిగెట్టాలి, అంతేకాని ముందే పరిగెట్టేస్తే ఏమంటే అలాగా ఒక నియమాలు ఉంటాయి. నువ్వు పరిగెట్టాలన్నా, నువ్వు సేవ చేయాలన్నా, నువ్వు దేవుని కోసం బ్రతకాలన్నా దేవుని నియమాల ప్రకారం నువ్వు చేయాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు చేయాలి, దేవుని చిత్త ప్రకారం నువ్వు చేయాలి. నేను అందరూ వాక్యం చెప్పేస్తాను, నేను అందరూ సువార్త ప్రకారం పెట్టేస్తాను, నేను అన్ని చర్చలు కట్టేస్తాను, నేను అన్ని టీవీలో వాక్యం అది కాదు. అక్కడ దేవుడి చిత్తం ఏంటి? గాడ్స్ రూల్స్. వాట్ ఈస్ గాడ్స్ విల్? దేవుని మార్గం ఏంటి అనేది ఒక జట్టి అనే వ్యక్తి తన పోరాటంలో ఎలా పోరాడతాడని చెప్పి. మూడోది 6వ వచనం చదవండి. రైతు గురించి చెప్తున్నాడు. ఏంటో చెప్తున్నాడు చూడండి. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడిన ఎ హార్డ్ వర్కింగ్ ఫార్మర్. పాటుపడిన తెలుగులో బాగుంది, ఇంగ్లీష్లో కూడా బాగుంది. హార్డ్ వర్కింగ్, కష్టపడి పని చేసే రైతు అని ఉంది. రైతు ఏం చేస్తాడు? ఎండ మనం ఎండ ఉందని చెప్పి ఇంట్లో ఉంటుంటాం, కానీ ఎండ ఉండనే వాన ఉండనే ఆ ఎండలో ఆ రైతు ఆ గింజలు తీసుకుని ఏమన్నా చూసారు? అప్పుడు నేను చాలాసార్లు చూశాను. ఎన్ని పల్లెలు గ్రామాలు వెళ్ళినప్పుడు. ఏమంటే నేను కూడా పల్లెటూరులో పుట్టాను, బలభద్రపురం చిన్న పల్లెటూరులో పుట్టాను. ఏమంటే ఆ పల్లెల్లో మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చూస్తుంటాను. వారి ఎండలో పాపం నల్లగా అయిపోతాడు ఆ రైతు. ఆ ఎండలో పాపం బక్కగా ఉంటాడు. తీసుకుని ఆ విత్తనములు ఏం చేస్తాడంటే కష్టపడి పని చేస్తాడు. ఒక సేవకుడు కష్టపడి పని చేయాలి, హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఈరోజు చాలామంది కష్టపడరు. ప్రార్థన మేము చేయమండి, కంప్యూటర్ ప్రార్థన చేస్తుంది మీకోసం. 1 నొక్కు కడుపు నొప్పి, 2 నొక్కు తలపోటు, 3 నొక్కు దయ్యాలు పోతాయి. అంటే రికార్డెడ్ ప్రేయర్ ఏంటయ్యా? యేసుప్రభు కూడా నీకు రికార్డెడ్ జవాబు పెట్టాడు అనుకో, ఎలా ఉంటుందో ఆలోచించి నీ బతుకు. అంటే ఏంటిది? మనుషుల కోసం ప్రార్థన చేయరు, మనుషులను కలవరంట. ఒక ఆయన అన్నాడు, మనుషుల్ని కలిస్తే నాకేం వస్తుంది? నేను దేవుని కొండ మీద ఎక్కి ఓ ప్రభువా అని మోసేలా ప్రార్థన చేస్తే దేవుడు రెవల్యూషన్స్ ఇస్తుంటాడు. ఎంత మూర్ఖులో మనుషులు. కానుకలకు మాత్రం మనుషులను కలుస్తారు. మీరు స్పాన్సర్ చేయండి, మీరు డబ్బులు ఇవ్వండి, రండి మీరు రండి. డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ రండి, మిమ్మల్ని కలుస్తాం ప్రత్యేకంగా. డబ్బులు లేవా? వెళ్ళిపోమ్మా, నీకు ప్రార్థన లేదు. పెద్ద ఐగర్తో ప్రార్థన చేసుకుంటే 10,000, చిన్న ఐగర్తో ప్రార్థన 5,000, ఇంకా బుల్ల ఐగర్తో 2,000. ఏంటండి ఇది? నీకోసం చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలంటే ₹1,00,000, నూనె రాసి ప్రార్థన చేయాలి ₹2,00,000. ఫస్ట్ సీటు వివిఐపి, రెండోది వివిఐపి. ఏందండి ఇది? అన్నీ కష్టపడరు. దేవుడు అంటే వారు వచ్చిన మనుషులు నీ తాత సొత్తం కాదు, వారేం నీ బంధువులు అయితే నీ చుట్టాలలో లేకపోతే నీ ఇంట్లో ఉన్నారు కదా, వారు దేవుని చూసి వస్తున్నారు. నీ అందచందం చూసి నువ్వు ఎంత చక్కగా పాటలు పాడుతున్నావో, నువ్వు ఎంత చక్కగా వాక్యం చెప్తున్నావో, నీ స్టేజ్ వెనకాల ఎన్ని లైట్లు ఉన్నాయో, లేకపోతే నువ్వు ఎంత గ్లామర్గా ఉన్నావో అది చూసి రావట్లేదు వాళ్ళు. వారు నీ మీదన్న దేవుని చూస్తున్నారు. ఆ గాడిద కూడా అలాగే అనుకుంది. అందరు బుద్ధి తెచ్చుకున్నారు వీళ్ళు, చూడు రండిరా. ఆ రోజు మొన్న అందరు పట్టుకుని తన్నారు, ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నారు, నాకు శాలువాలు కప్పుతున్నారు, దండలు కప్పుతున్నారు అనుకున్నా. కానీ ఆ గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ప్రతి సేవకుడు గాడిదేనండి. ఆ గాడిద మీద ప్రభు ఉన్నప్పుడే మీరు అందరూ వస్తారు. అయ్యారండి చెప్పండి, అయ్యారండి కాలు పట్టుకుంటారు, అయ్యారండి కానుకలు ఇస్తుంటారు. మీ పిల్లలకు కూడా ఎవరు, మీరు మీ బంధువులకు కూడా ఎవరు. ఎందుకు ఇస్తున్నారు? ఒక సేవకులకి ప్రభు కూర్చున్నాడు. చాలామంది చాలాసార్లు మీటింగ్ వెళ్తుంటే నాకు శాలువాలు కప్పుతుంటారు. నేను ఖచ్చితంగా ఆ మాట చెప్పకుండా మాత్రం శాలువా అంగీకరించిన. ఏమంటే నేను గాడిదనండి. ఆ రోజు ఆ గాడిద మీద శాలువా కప్పాడు, ఈరోజు ఈ గాడిద మీద శాలువా కప్పారు. ఎందుకంటే యేసయ్యను మోస్తున్నానంతే. యేసయ్య లేకపోతే నాకు వాల్యూ 0. తెలుసుకోండి.
మనుషుల కోసం కలవండి, మనుషులు కష్టపడండి. నేను ఏదో చాలా రాసేస్తున్నాను, నేను చాలా అలాగనద్దు. యేసు ప్రభు కూడా కష్టపడ్డాడు, వీధులమ్మట వెళ్ళాడు. వాళ్ళు మీటింగ్ పెట్టి మీరు అందరికి రండి అనట్లేదు, ఎక్కడ ఉన్నారో వాళ్ళు వెళ్ళారు. గెరాసీని వెళ్ళాడు పాపం ఒక్కడి కోసం వెళ్ళాడు. అందరూ వీడు బాగుపడిన వెంటనే వెళ్ళిపో ప్రభా, నువ్వు వద్దు ప్రభా అన్నాడు. వెళ్ళిపోయాడు పాపం, దారి ఖర్చులు కూడా రాలేదు ఆయనకి. ఏమండి, యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడు, నశించే వాటిని వెతికి రక్షించాడు. ఒక సేవకుడు మనసు అలా ఉండాలి. పౌలు ఏమంటున్నాడు చూడండి, 1 కొరింథీ 15 మనం ముగించుకుందాం. 1 కొరింథీ 15 ఒకసారి చూడండి. 1 కొరింథీ 15 చదవండి. 1 కొరింథీ 15 అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. అది ఏంటంటే ఎక్కువ ప్రయాసపడ్డాడు, తన్నులు తిన్నాడు, దెబ్బలు కొట్టాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, చెరలో పెట్టబడ్డాడు. అసలు దిక్కుమానుడు సేవకుడు ఎవర్రా అంటే పౌలు గారే అండి. బైబిల్ ఏమంటే పేతురు గారు అన్నా పర్వాలేదు, కనీసం ఒకసారి చెరలో ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకెవరు ఆయన జోలికి వెళ్ళా, ఇక లాస్ట్లో సిలువ వేసాడు. ఏమండి, కానీ పౌలు గారు అలా కాదు పాపం. ఎక్కడికి వెళ్ళినా తన్నులే, ఆయనకి ఎక్కడికి వెళ్ళినా తన్నులే. అసలు ఈ పౌలు గారు తనాలన్నీ ఒక గుంపే ఉంది. ఎక్కడరా మీటింగ్ పౌలు గారు వస్తున్నారు, వెళ్తుందరా పాపం. ఆయన తప్పించుకోకుండా తన్నులు తినేవాడు. ఆయన అందరికంటే కష్టపడి నేను పని చేశాను ఒక్క ఆత్మ కోసం, ఒక్క వ్యక్తిని రక్షించాడు. ఎన్ని కష్టపడ్డాడు పౌలు. ఆకలిగా ఉన్నాడు పాపం, దిగంబడిగా ఉన్నాడు పాపం, సముద్రంలో ఉన్నాడు, రాత్రంతా గడిపాడు పాపం. ఏమంటే దొంగల దూరంగా దోచుకొనబడ్డాడు. ఏమంటే ఒక సేవకుడు ఎలా ఉండాలండి, ఒక సేవకుడు నష్టపోవాలి. ఎందుకు నష్టపోయాడు పౌలు? యేసు ప్రభు ప్రేమ, కృప 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 అని డబ్బా కొట్టుకుంటారు. కృప నిన్ని పాటలో కృప బోధకులు ఏ నష్టపోయావే దేవుని కోసం? ఏమండి, ప్రసంగం అయిపోయిన వెంటనే వేడి కాఫీ తాగుతారు అయ్యారు, లేకపోతే కూల్ డ్రింక్స్ తాగుతారు. ఒక గంట సేపు ప్రసంగం చెప్పి కూల్ డ్రింక్స్ తాగుతావు. నువ్వు వచ్చిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేయలేవా? వచ్చిన వాళ్ళందరూ పలకరించలేవా? అదే నీ తల్లిదండ్రులు అయితే, అదే నీ సహోదరులు అయితే, అదే నీ స్నేహితులు అయితే కలుస్తావు కదా. దేవుని నామంలో వాళ్ళు నీకు స్నేహితులు కదా? దేవుని నామంలో వారు నీకు అన్న తమ్ముళ్ళు కదా, అక్క చెల్లెళ్ళు కదా? వారు ఎంత బాధతో వచ్చారు, ఎంతో వేదనతో వచ్చారు, ఎంతో కష్టంతో వచ్చారు. వారిని నువ్వు ఆదరించవా? వారి కోసం దేవుని మొరపెట్టవా? పౌలు ప్రయాస అనుభవించాడు. పౌలు తన జీవితంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించాడు. తండ్రి మనస్సు వల్ల ఈవెన్ కొరింథీ సంఘానికి మీకు నేను భారంగా ఉండటం ఇష్టం లేదని తన దారి ఖర్చులు తన సంపాదించుకుని తను వచ్చాడు. తండ్రి కొడుకులకు ఇవ్వాలి కానీ కొడుకు సొమ్ము దూసుకోడయ్యా అని ఆ ప్రేమ భావంతో మాట్లాడినప్పటికీ వారు పౌలుని ఎంత హీనపరిచారు తెలుసా, ఎంత అవమానపరిచారు తెలుసా? చూడండి, తిమోతికి నేర్పిస్తాను, కష్టపడి పనిచే ఒక రైతు ఎలా కష్టపడతాడో. ఏమంటే రైతు విత్తుతాడండి, విత్తినప్పుడు అవి మొలిస్తే కోత కోసం నమ్మకం ఉంటుందా చెప్పండి? అసలు వర్షం రావచ్చు, తుఫాన్ రావచ్చు. మన దేశంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలుసా అంటే? అసలు చాలామంది రైతులు చెప్తున్నారు, అయ్యా పెట్టిన పెట్టుబడి కాదు కదా, మందులకు కూడా డబ్బులు రాలేదు అయ్యా. అలాంటి వారిని ఎవరు ఆదుకుంటారు? అలాగే ఏమంటే ఒక రైతు తనకు వస్తుందా, ఫలితం వస్తుందా లేదని తెలియనప్పటికీ ఆ ఎండలో కష్టపడతాడు. తన ధనము, తన సమస్తము నష్టపోతాడు. ఒక సేవకుడు నష్టపోవాలి, దేవుని కోసం నష్టపోవాలండి. దారపోసేయాలి నీ జీవితం, నీ బ్రతుకు. నువ్వు దేవుని కోసం అలా కష్టపడాలి. ఏమండి, పౌలు ఈ మాటలు, ఇది మామూలు మాటలు కావండి. ఇది ఇస్ నాట్ నార్మల్ మాటలు. నిజంగా ఈరోజు నాకే దేవుడు నాతో మాట్లాడుతున్నాను. నేను అనుకో ఇంకేం చేస్తానులే ప్రభా, అయిపోయింది నా పని. ఏమండి, తిరిగేస్తాం, మొత్తం ఎముకలు అరిగిపోయినాయి, ఇంకేం తిరుగుతాం ప్రభా, ఇంకేం చేస్తాం ప్రభా, ఇంకేముంది నాయన. 4 నిమిషాలు నిరాశ వచ్చేస్తుంది. కానీ పౌలు గారు మాటలు చూస్తుంటే నాగా ఉన్న శేషం అంతా కూడా దేవుని సేవలో దారపోసేయాలి. నీళ్ళు మన కొన్నిసార్లు కింద పోస్తుంటారు, ఆ నేల మీద మట్టిలో. ఆ నీళ్ళు పోసినప్పుడు ఆ నీళ్ళు మళ్ళీ కనబడవు. అలాగ మన జీవితము దేవుని పరిచర్యలో దారపోసేయాలండి.
అసలు మనం కనబడకూడదు, మన బతుకు కానీ మనం చేసిన కార్యాలు కనబడకూడదు. ఏమండి? ఎందుకంటే దేవుడే కనబడాలి. పౌలు తన జీవితంలో ఎంత సవాలకరమైన జీవితం జీవిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆ రైతు తన మొదటి కోతను తను తీసుకుంటాడు కదా, ఈస్ ద ఫస్ట్ షేర్ ద క్రాప్. అలాగే రేపు దేవుని దగ్గర నుంచి మనం తీసుకుంటాం. ఒక సేవకుడికి నిజమైన ప్రతిఫలం పరలోక రాజ్యం అండి. ఈరోజు చాలామంది మీటింగ్స్ పిలుస్తుంటారు, బొకేలు ఇస్తారు, నాకు మొమెంటమ్స్ ఇస్తుంటారండి. ఆ మొమెంటం చూస్తుంటే నాకు అసలు పరమచిరాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ మొమెంటం నేను తీసుకుంటే దేవుడు ఇచ్చే మొమెంటం దేవుడు నాకు ఇవ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రెండోది, అవి చాలా ఖరీదు ఉంటాయి. ఎందుకు ఆ మొమెంటం నా పేరు కొట్టి నా ఊరు కొట్టి ఎందుకయ్యా అంతా? ఆ డబ్బులే దేవుని పరిచయం వాడంటే బాగుండేది కదా. ఇప్పుడు అది పెట్టుకోకపోతే ఏంటంట? నేను ఇల్లు మారేటప్పుడు ఆ మొమెంటే మా పెద్ద సూట్ కేసు ఉంటుంది, నాకు పడలేను. పాపం వాళ్ళు అంత ఖరీదు పెట్టుకున్నారు. రెండోది, ఉంచుకోవాలంటే మనసాక్షి ఒప్పదు. అంటే నీ అన్ని చూస్తే గర్వం వచ్చేస్తుంది నాలో. ఎందుకు మనకి ఎక్కడో మూల పడేసాను చివరికి తీసుకెళ్ళి. ఏమంటే దేవుడు ఇస్తారు రేపు మొమెంటం. దేవుడు అసలు పెద్ద ఏమంటే మనం 3 సంవత్సరాలు చదివాక గ్రాడ్యుయేషన్ ఇస్తారా? గ్రాడ్యుయేషన్ చేస్తుంటారు కదా, ఆ నల్ల అంగి నల్ల డ్రెస్ వేసి క్యాప్ పెట్టుకుని వస్తుంటారు కదా, అలాగే దేవుడు కూడా రేపిస్తుంటాడు పెద్ద కప్పులు పెట్టి. ఈరోజు చాలామంది సేవకులు, మాలాంటి సేవకులు ఎంత విర్రగిపోతున్నారు. మేము చేసాం, మేము చాలా ఇంటర్నేషనల్ ప్రీచర్, డబ్బాలు, సెల్ఫీ డబ్బాలు. ఉండండి, రేపు దేవుడు చెప్పాలి. ఏమండి? ఫస్ట్ ప్రైజ్ గ్లోస్ టు పాస్టర్. ఏమండి? అరే మనల్ని పిలుస్తారా? మనం కదా. ఏంటి ప్రభా నేను ఇంతమంది నాకు కదా, నీకు కాదు. ఎవరయ్యా పాస్టర్ గారు? అసలు ఎక్కడ చూడలేదు ఆయన్ని. ఎంతమంది సంపాదించా పాస్టర్ గారు? 10 మంది అంటాడు. ఎందుకు ప్రభా ఆయనకి ఇచ్చావు? ఆయన నా వాక్యానుసారంగా జీవించాడు కాబట్టి ఆయనకే ఫస్ట్. ఏమో దేవుడే ఉన్నాడు. ఏమండి? ఇతరులకు బోధించి మాత్రం కాదంట, బైబిల్లో ఉంది, దాని ప్రకారం జీవించిన వాడు పరలోక రాజ్యం గొప్పవాడుగా ఉంటాడు. దాని ప్రకారం జీవించిన వాడు పరలోక రాజ్యములో తక్కువగా ఉంటాడు. మనం ఏది బోధిస్తున్నామో మనం దాని ప్రకారం జీవించాలి. ఇది క్రైస్తవులందరికీ, పాస్టర్లు మాత్రం కాదు, సేవకులు మాత్రం కాదు, విశ్వాసులు మాత్రం కాదు, ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించాలి. చాలాసార్లు ఆ రోజు ప్రభువు వాళ్ళు నాకు గొప్పని ఆశిస్తానండి. ఏమండి? ఇక్కడ మనుషులు సన్మానించినా, పిలిచినా, పిలవకపోయినా, పట్టించుకోకపోయినా, ఎగతాళి చేసినా, అవమానించినా పర్వాలేదు, మనల్ని లెక్క చేయకపోయినా పర్వాలేదు. పౌలు గారు అదే మనస్తత్వం. నన్ను దేవుడు రేపు హెచ్చించాలి, దేవుని రాజ్యములో నేను ప్రథమ ఫలము, నా కోతలో సంపాదించిన ఆత్మలకి నాకు ప్రతిఫలము దేవుడు నాకు ఇవ్వాలి అని వాంఛతో, అని ఆశతో తన సేవ చేశాడు. తన కుమారుడిని పిలువబడుతున్న తిమోతిని కూడా అలా చేయమంటున్నాడు. రియల్లీ గ్రేట్ అండి ఆయన. ఎవరో కానీ పౌలు గారు పరలోకానికి వెళ్ళి ఫస్ట్ చూడాలి. యేసుప్రభుని చూశాక రెండోది ఈయనే చూస్తాను ఖచ్చితంగా. ఎవరివయ్యా నువ్వు? అసలు ఇంత రోషం, ఇంత పౌరుషం, ఇంతమందికి నువ్వు ఇన్ని సంవత్సరాలైనా కూడా సవాల్కరంగా ఉన్నావు. ఏమంటే బోధకులకు సవాల్ కలిగి ఎవరివయ్యా అని 2 చేతులతో ఒక దండం పెట్టాలని నాకు ఎప్పటి నుంచి ఆలోచన. మీరు వస్తారా పరలోకంకి వస్తే పౌలుని చూడొచ్చు, నరకానికి వెళ్తే మీకు యూదాస్కరత్ ఉంటాడండో, డబ్బు మనిషి గెహజీ ఉంటాడు, మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు ఈరోజే తీర్మానం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం సరి చేసుకుందాం. దేవుణ్ణి వెంబడిస్తామంటే ఆషామాషి కాదు. దేవుణ్ణి సంపూర్ణ హృదయంతో, నీ సంపూర్ణమైన మనసుతో, నీ సర్వముని ధ్యానం చేయి. ఈరోజు ఒక తీర్మానం చేయి. శ్వాస ఉన్నా శ్వాస లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, నువ్వే నా దిక్కయ్యా, నువ్వే నాకు కావాలి నాయన. అన్నం పెట్టినా అన్నం పెట్టకపోయినా, పట్టించుకోకపోయినా, నువ్వు నాకు తోసేసినప్పుడు నువ్వే నా దిక్కు నాయన. నీకోసమే నేను చివరి శ్వాసం బతుకుతానయ్యా అని ఒక తీర్మానం చేసి నువ్వు దేవుని సమర్పించుకో. ఈరోజు అలాంటి వారి సేవకులు కావాలి, మనకు పౌలు లాంటి సేవకులు కావాలి. ఓరకనే మాటలు చెప్పి ఓరకనే మనుషుల్ని మబ్బించి ఉబ్బించేవారు కాదు, కానీ దేవుని మాటలు, దేవుని కోసం రోషముగా దేవుని వాక్యముని జీవించి చూపించేవారు కావాలి. అలాంటి వారికి నువ్వు ఉండాలని ఆశిస్తున్నావా? అలాంటి వారికి మనం ఉండాలని ఆశిద్దాం. నేను కూడా ప్రయత్నం చేస్తాను, మీరు ప్రయత్నం చేస్తాం. దేవుడు కృప చూపించాలి, లేకపోతే మనం ఎలా చేస్తాం? ఏమంటే దేవుడు కృప చూపించాలి. మనం ప్రార్థిద్దాం, దయస్థాల్లో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నాను ఆయన. అయ్యా, ఎంత రోషముగా పౌలు నీ కోసం జీవించాడు. తన కుమారుడైన తిమోతిని చూసి నా శ్రమల్లో నువ్వు పాలు పొంది అంటున్నాడు. అయ్యా, ఎంత సవాలైన జీవితం తను జీవిస్తున్నాడు.
మనుషులు పట్టించుకోకపోయినా, మేలు పొందిన వారు తనని గుర్తించుకోకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా నీ కోసం ఒక ఖైదీగా తను బ్రతికాడయ్యా. ఒక వెర్రివాడుగా నీకు జీవించాడు. అలాంటి జీవితం మాకు దయచే ప్రభా. ఓర్నే లాభమును చూసి లాభం కోసం నేను వెంబడించేవాడు కాక, శ్వాస ఉన్నా శ్వాస లేకపోయినా, మేలున్నా మేలు లేకపోయినా, నిందైన అవమానమైన, బాధైన మరణమైన, చివరి వరకు నిన్ను పట్టుకున్నాను, చివరి వరకు నిన్ను హత్తుకున్నాను. నువ్వు ఇచ్చిన అడుగుజాడలు, నువ్వు చెప్పిన ఆజ్ఞల ప్రకారం అయ్యా మేము జీవిస్తానికి, సేవ చేస్తానికి, బ్రతుకుతానికి కృప చూపించాయా. అయ్యా అలుపులమయ్యా, మట్టినైనా పడిపోయిన ఆదాము స్వభావం కలిగిన వారమయ్యా. అయ్యా సుఖమని, లోకమని, లోభమని, తిండిని, రెద్దరిని ప్రేమించే ఈ శరీరాన్ని సిలువేయి పడటానికి సహాయం చేయడం. మాలో ఉన్న ప్రతి రోత, ప్రతి గబ్బు, ప్రతి పెంట, మాలో ఉన్న ప్రతి దుర్మార్గమైన ఆలోచనలు, భ్రష్టమైన ఆశలు, కోరికలు అయ్యా నీతో పాటు సిలువే పడటానికి సహాయం చేయి. మా అనేది నశించిపోతానికి నువ్వే ప్రభా హెచ్చించబడతానికి కృప చూపించమని. దేవా మమ్మల్ని కూడా పౌలు వలె కొన్ని వేల మందికి సవాలుకరమైన జీవితాలు జీవించే కృపను మాకు దయచేయమని. ఈరోజు నీ మాటలు మేము ఎత్తి ఉండగా ప్రభా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని, అది నూరంతలు ఫలిస్తానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచని మీకోసం ప్రార్థిస్తున్నాం. మరి ఈ మాటలు ఎవరిని విమర్శిస్తాం కానీ, ఎవరిని బాధ పెడతాం కాదండి. దేవుని వాక్యములో ఉన్న మాటలు ఉన్నట్టు కటింగ్స్ లేకుండా, ఎడిట్ లేకుండా, ఏమని కల్తీ లేకుండా ఉన్న మాటలు ఉన్నదో మీకు చెప్పామండి. కాబట్టి మీరు బాధపడవసరం లేదు. మీకు ఏదైనా బాధ ఉంటే, అన్న మీరు చెప్పింది రాంగ్ అంటే చెప్పిన ఆయన ప్రభు అండి, ఆయనతో మీరు మాట్లాడండి. నేనేం చేస్తాను మధ్యలో, ఏమండి మట్టిని. కాబట్టి మీరు దేవునితో మాట్లాడండి. దేవుడు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాం. మరి కొంచెం సీరియస్గా వెళ్ళింది ఈరోజు మెసేజ్, అయినప్పటికీ అది దేవుని మాటలు. దేవుడు మనం సరిచేయాలని, సరిదిద్దాలని ఆశిస్తున్నాడు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థించ సిద్ధంగా ఉన్నాను. అంత మాత్రమే రోజు దేవుని వాక్యం చదవండి, వ్యక్తిగతంగా దేవునితో సమయం గడపండి. మరి ఈ పరిచర్యలో మీరు పాలు పొందాలని ఆశిస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, మరి ఆన్లైన్ కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే మన అకౌంట్ ద్వారా మీ కానుకలు పంపించవచ్చు. దేవుని సేవలో నమ్మకంగా వాడుతున్నాం. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.